Dear students, welcome to the video class. Now we are going to third lesson 10 marks essay questions. First question we are discuss in this video class. Question name is, what are the causes for inequalities in the distribution of income and wealth? అంటే ఆదాయ సంపదల పంపిణీలో అసమానతలకు కారణాలు ఏవి, ఆ కారణాలు ఏమిటి? సో ఇంట్రడక్షన్. ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం విచ్ అవర్ ప్లానింగ్ ప్రాసెస్ అండ్ ఎకనామిక్ పాలసీస్ హ్యావ్ అటెంప్టెడ్ టు ట్యాకిల్. అంటే భారతదేశంలో జాతీయాదాయ పంపిణీలో అసమానతలు అనేది ఒక ప్రధానమైన సమస్య. అంటే భారతదేశానికి వచ్చే జాతీయాదాయము అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు. ఇట్స్ నాట్ డిస్ట్రిబ్యూషన్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ విచ్ అవర్ ప్లానింగ్ ప్రాసెస్ అండ్ ఎకనామిక్ పాలసీస్ హ్యావ్ అటెంప్టెడ్ టు ట్యాకిల్. అంటే ప్లానింగ్, భారత ప్రణాళికలు, ఆర్థిక విధానాలు ఈ అసమానతలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇక నెక్స్ట్ సెకండ్ వన్, డెఫినేషన్. ద టర్మ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ అండ్ వెల్త్ రిఫర్స్ టు ది disparities in the distribution of wealth of the society between rich and poor people. అంటే ఇన్ఈక్వాలిటీస్ యొక్క పదం అర్థం ఏంటంటే ఆదాయ సంపదల పంపిణీలో డిస్పారిటీస్ మీన్స్ డిఫరెన్సెస్, డిస్ట్రిబ్యూషన్ డిస్పారిటీస్ మాట, వ్యత్యాసాలు, డిస్పారిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఆఫ్ ది సొసైటీ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ పీపుల్. ధనిక పేదవాళ్ల మధ్య సమాజంలో ఆదాయ సంపదలు సరిగా పంపిణీ కాకపోవటాన్నే అసమానత అంటారు. సో నెక్స్ట్, కాజెస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. కారణాలు, ఆదాయ సంపదల అసమానతల కారణాలు. ఫస్ట్ వన్, ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ల్యాండ్ ఓనర్షిప్. అంటే భూ యాజమాన్యంలో అసమానతలు అని అర్థం. ఫస్ట్ పాయింట్. ఈవెన్ దో అబాలిష్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్సీ ద జమీందారీ సిస్టమ్. స్వాతంత్రం వచ్చిన తర్వాత జమీందారీ సిస్టమ్ రద్దు చేసినప్పటికీ సచ్ ఎక్సెసివ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూ రిచ్ అండ్ బిగ్ ల్యాండ్స్ అలాంగ్ విత్ దేర్ హయ్యర్ కెపాసిటీ టు సేవ్ అండ్ గ్రేటర్ యాక్సెస్ టు ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాలలో ఆదాయ అసమానతలకి ప్రధాన కారణం ఇప్పటికీ గ్రామాల్లో చాలా వరకు ఎక్సెసివ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ అనేది బినామీ పేర్లతో ఎక్సెసివ్గా కేంద్రీకృతమై ఉంది. సో ఫ్యూ హ్యాండ్స్ రిచ్, బిగ్ ల్యాండ్ లార్డ్స్ అలాంగ్ విత్ దేర్ హైయర్ కెపాసిటీ ఆఫ్ సేవ్ అండ్ గ్రేటర్ యాక్సెస్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్. అంటే ప్రభుత్వ రంగాల్లో పనిచేసే సంస్థలు, విత్త సంస్థలు, బ్యాంకులు ఇవన్నీ కూడా ల్యాండ్ లార్డ్స్ చేతుల్లోనే, అంటే ఎక్కువ వాళ్ళకే యాక్సెస్, వాళ్ళే ఎక్కువ రుణాలు తీసుకోవటానికి, పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. దానివలన అసమానతలు పెరుగుతున్నాయనేది ఫస్ట్ పాయింట్ అర్థం. సో ల్యాండ్ ఓనర్షిప్ నాట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ రిచ్ అండ్ పూర్ పీపుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్. సో గ్రామాల్లో వారి మధ్య ల్యాండ్ ఓనర్షిప్ అనేది సమానంగా అవ్వలేదు. నెక్స్ట్ సెకండ్ వన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అసెట్స్ ఇన్ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్. సో ఇక్కడ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో అసెట్స్ అనేవి అంటే ఆస్తులు కేంద్రీకృతమై ఉన్నాయి. కార్పొరేట్ సెక్టార్స్ అన్నమాట, ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ ఓనర్స్. ద ఫ్రీడమ్ గివెన్ టు private sector to do private business, to earn business profits and to accumulate private wealth as a part of mixed economy system
is responsible for excessive concentration of assets in the hands of few private corporate sectors. Example, RIL, Reliance Industries Limited, Tata Motors, Bharati Airtel, Tata Steel and L&T had combined assets worth 9,80,764 crores. సో ఐదు ఈ ఐదారు కంపెనీల చేతిలో 9,80,764 కోట్ల విలువ చేసే ఆస్తులు కేంద్రీకృతమై ఉన్నాయన్నమాట. సో భారతదేశం మిక్స్డ్ ఎకానమీ సిస్టంలో అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ ప్రాఫిట్స్ కానీ ఎర్నింగ్స్ సోర్సెస్ కానీ తర్వాత ప్రాపర్టీస్ ఆల్ type of assets concentration on only private corporate sector. So because of mixed economy, freedom to the private corporate sectors. Next, third one is income inequalities in professional training. అంటే వృత్తి విద్యా శిక్షణలో అసమానతలు ఉన్నాయి. అంటే వృత్తి శిక్షణ కార్యకలాపాల్లో పేదవారికి ధనికుల మధ్య అసమానతలు కనబడుతున్నాయి. ద యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, బెటర్ ట్రైనింగ్ అండ్ సుపీరియర్ ప్రొఫెషనల్ కంపెటెన్స్ టు ది children of rich people like doctors, engineers, lawyers, business executives, and lack of access to the above to the children of weaker sections and poor people in the society. సో సొసైటీలో పూర్ పీపుల్కి, వేకర్ సెక్షన్, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ నాట్ అవైలబుల్, బట్ ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ facilities, training facilities available to the rich people of the society. సో డాక్టర్స్, ఇంజనీర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో, లాయర్స్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు వారి పిల్లలకి ఈ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. సో దిస్ టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఆల్సో డిస్పారిటీస్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైస్ రైజ్. ద్రవ్యోల్బణము, ధరల పెరుగుదల, ఈ వీటి వలన కూడా మనకి అసమానతలు ఏర్పడుతున్నాయి. ఇన్ఫ్లేషన్ అండ్ అన్కంట్రోల్డ్ రైజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్ బై ఎరాడింగ్ రియల్ ఇన్కమ్ ఆఫ్ పూర్ పీపుల్ అండ్ బెనిఫిటింగ్ ద రిచ్ ఫార్మర్స్ ఇన్ ద విలేజెస్ with large marketable surplus is responsible for winding the inequalities between rich and poor people. So what is the meaning of inflation? Inflation means all commodity price will be continuously increasing is called inflation. So all commodities price always increase, then the poor people purchasing level will be decrease. అంటే పేదవాళ్ళ యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుంటుంది. బట్ ఆల్ కమోడిటీ ప్రైస్ విల్ బి ఇంక్రీజ్, దెన్ ద సమ్ కేటగిరీ పీపుల్ అసెట్స్, ప్రాఫిట్స్, ఎర్నింగ్స్ ఆర్ విల్ బి ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పీపుల్ ఎర్నింగ్ సోర్స్ విల్ బి ఇంక్రీజ్, ప్రాఫిట్స్ ఆల్సో ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ప్రైసెస్ క్రియేట్ టు ది ప్రాఫిట్స్ ఫర్ బిజినెస్ పీపుల్. సో inflation also disparities between rich and poor people. Next, fifth one is inequalities in credit facilities. సో పరపతి సౌకర్యాల్లో విషయంలో కూడా అసమానతలు కనపడుతున్నాయి. పరపతి సౌకర్యం, క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే పరపతి సౌకర్యాలు. బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ sanction credit to big industrial entrepreneurs and rich farmers. With such SA credit, rich people become further rich, but poor farmers in villages, small entrepreneurs with no such easy access borrow from village money lenders at high rate of interest and become further poorer.
So the government financial institutions like banks and other financial institutions only easy access to the rich farmers or rich business people, but not poor people. So poor people depend on money lenders and private business people for the credit facilities. So then they are collect to the high interest rate. So poor people will be faced to the credit burdens, credit crisis, from go to credit crisis. So rich people becomes rich, poor people become poor. So this type of situations also create to the disparities between poor and rich. Next, sixth one, urban base in private investment. This is in spite of 70% of population of Indian living in rural areas. సో గ్రామీణ ప్రాంతాల్లో భారతదేశంలో 70% పాపులేషన్ ఎక్కడ ఉన్నారంటే గ్రామాల్లో నివసిస్తున్నారు. ద బేస్ ఆఫ్ ది ప్రైవేట్ ఇన్వెస్టర్స్ టు మేక్ దేర్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆల్రెడీ డెవలప్డ్ అర్బన్ ఏరియాస్ ఈజ్ అనదర్ కాజ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో more than people living in rural areas, but private investors like to the urban areas because of all facilities are concentration on in urban areas. సో అన్ని సౌకర్యాలు అర్బన్ ఏరియాలో ఉండటం వల్ల ప్రైవేటు ఓనర్స్ అందరూ కూడా, ప్రైవేటు పెట్టుబడిదారులు అందరూ కూడా ఇన్వెస్ట్ ఆన్ ఓన్లీ అర్బన్ ఏరియాస్, పట్టణ ప్రాంతాల్లోనే వాటిని పెట్టుబడులు పెడుతున్నారు. సో దిస్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ also create to the disparities between rich and poor. Seventh one, the role of the government. Another cause of income inequalities in India is growing public expenditure on social welfare schemes, but that funds misuse benefit mostly richers but not poorers. So ప్రభుత్వం యొక్క పాత్ర, ప్రభుత్వం యొక్క విధానాలు అనేవి కూడా క్రియేట్ టు ది బిట్వీన్ డిస్పారిటీస్ రిచ్ అండ్ పూర్. సో ప్రభుత్వం అనుసరించే విధానాలు అనేవి కూడా సక్రమంగా లేకపోవటం, పరిపాలన విధానం సక్రమంగా లేకపోవటం వల్ల గవర్నమెంట్ ఫండ్స్, వెల్ఫేర్ ఫండ్స్ మిస్యూజ్ బెనిఫిట్స్ ఆఫ్ మోస్ట్లీ రిచ్. అంటే ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారంటే ధనవంతులు, పూరర్స్కి సరిగా అందటం లేదు మాట అది. సో అనదర్ కాజ్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా, గ్రోయింగ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వ నిధులన్నీ కూడా, ఆ ఫండ్స్ అన్నీ ఎవరికి డైవర్ట్ అవుతున్నాయి అంటే ఎక్కువగా రిచెస్ క్యాచ్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ అండ్ అదర్ బిజినెస్ పీపుల్. సో దేర్ ఆర్ ఇన్వాల్వ్ టు ది welfare programs, welfare schemes. So that benefits not reach to the reaches or achieved to the poor people. వారికి చేరటం లేదు మాట, పూర్ పీపుల్కి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ బెనిఫిట్స్ చేరటం లేదు. సో దిస్ టైప్ ఆఫ్ situations also create to the disparities between rich and poor. So these are more important causes for the inequalities and distribution of income and wealth in India. So again, causes: inequalities in land ownership. Second one, concentration of assets in private corporate sector. Third one is inequalities in professional training. Fourth one, inflation and price rise. Fifth one, inequalities in credit facilities. Sixth one, urban base in private investments. Seventh one, role of the government. So these are main causes for the distribution of income and wealth inequalities in India. So dear students, first of all you have by hearting the practice first of all side points, and next body of matter in side points practice. So thank you. For more updates, please subscribe to